హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? స్కూల్ స్టార్ట్ అయిపోయినాయండి. లంచ్ బాక్స్‌తో పాటు స్నాక్స్ బాక్స్ కూడా పెడతాం కదా! ఈరోజు స్నాక్స్ బాక్స్‌లో వేసుకోవడానికి హెల్తీ అండ్ టేస్టీ గవ్వలతో మీ ముందుకొచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. గోధుమ పిండితో చేస్తున్నానండి. కేజీ గోధుమ పిండి, అలాగే పావు కేజీ ఉప్మా రవ్వ, అలాగే మనం దాంట్లో వేసుకోవడానికి నెయ్యి. పాకం పెట్టుకోవడానికి బెల్లం కేజీ తీసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పండి. ఇవన్నీ బౌల్‌లో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మనం చపాతీ ఎలాగ కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి దీన్ని. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అవి డైలీ పెట్టినా మనకి ప్రాబ్లమ్ ఉండదండి పిల్లలకి. చక్కగా దీంట్లో బెల్లం ఏస్తాం కాబట్టి బెల్లం చక్కగా ఐరన్. డైలీ ఈ స్నాక్స్ ఈ రకంగా తినడం వల్ల కనీసం వాళ్ళకి ప్రత్యేకించి మనం బెల్లం ఏమన్నా పెట్టినా తినరు వాళ్ళు. ఈ టైప్‌లో మనం ఇస్తే కాస్త ఐరన్ పడుతుంది. నెయ్యి వేసుకున్నాక పిండి మొత్తం ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. మొత్తం నెయ్యంతా పిండికి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం చపాతీ చేసుకోవడానికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి వాటర్ ఎక్కువయిందంటే మనకి గవ్వలు సాగుతాయి. క్రిస్పీగా రావు. వాటర్ ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ యూజ్ చేస్తూ చక్కగా ముద్దలా చేసుకోవాలి ఈ పిండిని. ఇదిగోండి చూడండి ఇలాగా. నాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి ఇలా కలపడానికి. ఇదిగోండి చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. 10 మినిట్స్ తర్వాత మనం గోవలను చేసేసుకుందాం. ఫస్టు పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు. అది చూడండి సైజు. ఈ సైజులో చేసుకుంటే గవ్వలు చక్కగా లోపలికి వేగి క్రిస్పీగా ఉంటాయి. చక్కగా లోపలికి వేగుతాయండి ఈ సైజులో ఉండలు చేసుకుంటే. కొంచెం శ్రమ పడాల్సొస్తది గానండి. ఈ స్నాక్ ఐటెమ్ చేస్తే 2 డేస్‌లో డబ్బా ఖాళీ మా ఇంట్లో. అంత ఇష్టంగా తింటారు పిల్లలు. బయట కొని స్నాక్స్ బాక్స్‌లో వేయడం కంటే ఇలాగా ఒక గంట కష్టపడితే చాలండి. చక్కగా హెల్తీగా పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాస్త కష్టంతో కూడిన పని అంతేనండి. మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే కదండీ! ఇదిగోండి నేను ఫోర్క్ సహాయంతో ఇలా చేస్తున్నాను. గొవ్వల చెక్క ఉంటదండి బయట మార్కెట్‌లో దొరుకుతుంది. ఆ చెక్కతో అయినా సరే, లేదా కొత్త దువ్వెనతో అయినా చేసుకోవచ్చు. మన వీలు కొలది ఎలా కుదిరితే అలాగండి. నేనైతే ఈరోజు ఫోర్క్‌ని యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి పిండి ముద్దను ఇలా పెట్టి ప్రెస్ చేసి ఇలా చుట్టాలి. చూడండి గవ్వల షేప్ ఎలా వచ్చిందో. ఇలా పెట్టుకొని ప్రెస్ చేసి ఇలా చుట్టాలి. చూసారా? ఇలా అన్ని గవ్వలు చేసేసుకోవాలండి. కొంచెం టైం పట్టిద్దండి. కాస్త ఓపిక కూడా కావాలి దీనికి. ఇదిగోండి. ఈ విధంగా కొంచెం మధ్య మధ్యలో పొడిపిండి జల్లుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. నా చిన్నప్పుడు మా అమ్మగారు స్నాక్ ఐటెమ్స్ అన్నీ మే నెలలో చేసుకునేవారు. మే నెలలో స్కూల్‌కి కావాల్సిన స్నాక్ ఐటెమ్స్ అన్నీ మా అమ్మగారు మే నెలలోనే చేసుకునేవారు. ఒక 10 రకాల పిండి వంటలు తయారు చేసి పెట్టుకునేవారు. పాపం మా అమ్మగారు కనీసం హాలిడేస్‌లో కూడా రెస్ట్ తీసుకునేవారు కాదండి మా అమ్మగారు. ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు మనం కొంచెం పనికే అలసిపోతున్నాం. ఇంక మనం డీప్ ఫ్రైకి పాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఆయిల్ చేతికొచ్చేస్తదండి. చూసుకొని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలి ఒక్కొక్కటి. ఆయిల్ చాలా హీట్‌గా ఉంది చూడండి. అందుకే కొంచెం నెమ్మదిగా వేసుకుంటే ఆయిల్ చేతికి రాకుండా ఉంటది. ఇలా 2, 2 చొప్పున చక్కగా వేసుకోవాలండి. గరిటె అప్పుడే పెట్టకూడదు. కొంచెం అతుక్కున్న ఆయిల్‌లో వేశాక అవి విడిపోతాయండి. కంగారేం పడక్కర్లేదు వేసేయండి చక్కగా. చక్కగా సిమ్‌లో పెట్టే వేపుకోవాలండి. ఇదిగోండి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గట్టితో ఇలా అందాం మనం. ఇదిగోండి.
చూడండి ఇలా స్లోగా ఫ్రై చేసుకుంటే లోపలంతా ఉడికి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇదిగోండి ఇంకొక 5 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం. బబుల్స్ రావడం ఆగిపోయినాయి అంటే చక్కగా ఫ్రై అయిపోయింది అని అర్థమండి. ఇదొక చిన్న టిప్. బబుల్స్ రావడం ఆగిపోయినాయి అంటే చక్కగా లోపల వరకు ఫ్రై అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి దాన్ని. ఇలా స్లోగా వేపుకుంటే లోపల వరకు ఫ్రై అయ్యి చక్కగా గవ్వలు క్రిస్పీగా ఉంటాయండి. ఇవి పక్కన పెట్టేసి పాకం పెట్టుకుందామండి ఇప్పుడు మనం. ఇదిగోండి నేను కేజీ బెల్లం తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కేజీ బెల్లానికి చిన్న బౌల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి బెల్లం చక్కగా కరుగుతుంది. తీగ పాకం రావాలండి. ఇదిగోండి పాకం ఇలా చెక్ చేయాలి. వాటర్‌లో ఇలా డ్రాప్స్ వేస్తే అది చక్కగా తీగలా రావాలి. మనం పాకం ఇలా తీసుకుంటే చక్కగా చూడండి ఎలా తీగలా వస్తుందో. ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఒక 5 సెకండ్స్ ఉంచి మనం ఇప్పుడు గవ్వలు వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వలు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చక్కగా గవ్వలకి బెల్లం పాకం చక్కగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా అన్ని గవ్వలకి పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి 15 డేస్ అయినా 1 మంత్ అయినా క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమరు కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడద్దు వెళ్ళా. ఫ్రెండ్ విరా